సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ కు పాలన రాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వృద్ధి రేటు పడిపోయిందని చెప్పారు. అప్పులపై సీఎం అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది, తలసరి నెల ఆదాయంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ అని తేల్చి చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ 62,000 కోట్లు. మేము దిగిపోయే నాటికి 2,30,000 కోట్లతో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పాం. అంటే 62ను 2,30,000 చేసిందంటే 4 రెట్లు పెంచాం. అందులో 2 కరోనా సంవత్సరాలు, 2 ఏళ్లు కరోనా వచ్చిన 62,000 నుంచి 2,30,000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి మీ చేతికి ఇచ్చినాం కదా. 4 రెట్లు పెంచాం. మేమేమో 4 రెట్లు పెంచినాం 9.5 ఏళ్లలో. 2 ఏళ్లు కరోనా ఉండంగా నువ్వు 2 ఏళ్లలోనేమో డౌన్ మైనస్. ఇది నీ చేతగాంతనం. నీకు పాలన చేతనైతే లేదు. అది ఇడిచిపెట్టి చిల్లర మాటలు మాట్లాడతావు. కేసీఆర్ గారిని పట్టుకొని ఏమంటావు నువ్వు? హైదరాబాద్కి ఏం చేసిండ్రు? అసలు హైదరాబాద్ కేసీఆర్ ఏం చేసిండో చెప్తా విను, ఒకసారి లిస్ట్ అంతా చదువుతా. నువ్వు ఏం చేసినా హైదరాబాద్ పైన కేసీఆర్ ముద్రను చెరిపేయడం నువ్వు కాదు కదా, నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. అసలు నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన ఎవరు కట్టినరు? నీ ఇంట్లో కిటికీలకెళ్ళి చూస్తే కనబడే తీగల వంతెన కట్టింది కేసీఆర్ కాదా? రోజు పొద్దున నీ ఇంటికి పోయేటప్పుడు ఎడమ చేయిన కనబడే టీ హబ్ కానీ నువ్వు పోతున్న స్టీల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టింది కాదా? 3,47,000 పెరిగింది కేసీఆర్ పాలనలో. ఆల్మోస్ట్ దేశంలో అత్యధికం, భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాల్లో అగ్రగామిగా తెలంగాణ నిలిపింది కేసీఆర్. అసలు రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర రెవెన్యూ 2014-15లో